భారత పార్లమెంటుపై దాడి, ఢిల్లీ బాంబు పేలుళ్లు, ముంబై రైలు బాంబు పేలుళ్లు, హైదరాబాద్ బాంబు పేలుళ్లు, జైపూర్ బాంబ్ బ్లాస్ట్లు, 26/11, యురీ దాడి, పుల్వామా దాడి, పహల్గామ్ అటాక్, ఒకటా రెండా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు భారత్లో సృష్టించిన మారణహోమం ఎంతని చెప్పాలి. నెత్తురోడిన నగరాలెన్ని, బలైపోయిన ప్రాణాలెన్ని, భీతిల్లిన హృదయాలెన్ని. ప్రతి పేలుడు వెనుక, ప్రతి దాడి వెనుక ఉన్నది పాకిస్తానే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ప్రతిసారి ఈ దాడి దారుణం, మేం ఖండిస్తున్నాం, మాకేం సంబంధం లేదని నటించడం ముష్కర దేశానికి అలవాటైపోయింది. పహల్గామ్ దాడి తర్వాత ఆ అవకాశం ఇవ్వలేదు భారత్. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రమూకలను చావు దెబ్బతీసింది. అయినా ముష్కరమూకలకు బుద్ధి రాలేదు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలను పాతరేయడమే భారత లక్ష్యం కావాలి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ. మరి పాకిస్తాన్కి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చావు దెబ్బ. ఎప్పటికప్పుడు చావు దెబ్బలు పడుతుంటే కానీ పాకిస్తాన్ దారికి రాదు. పునాదుల నుంచి పెకిలించి పారేస్తే కానీ జైషే మహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ని అంతం చేయడం కుదరదు. ఇప్పటికి 3 యుద్ధాల్లో పాకిస్తాన్ని ఓడించాం, చావు దెబ్బ కొట్టాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరోసారి భారత్ వైపు చూస్తే ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో పాకిస్తాన్కి, ఉగ్రమూకలకి రుచి చూపించాం. అయినా జైషే మహమ్మద్ మళ్లీ తోకజాడించింది. రిపబ్లిక్ డే వేడుకలు లక్ష్యంగా ఉగ్రదాడులకు కుట్రలు పన్నింది. ఆ కుట్రలు ఛేదించాం. ఇక మిగిలింది ఉగ్రమూకల పీచమణచడమే.